ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరయ్యేందుకు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి ప్రజలకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేపట్టబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన ఈరోజు ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూడా నేను ఇంకా ప్రజలకు దగ్గర అయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను, నా వయసు అంతా ఏం లేదు. పాదయాత్ర చేసేటప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు కూడా అంతే శక్తి ఉంది. సో మళ్ళీ అంతే శక్తితోటి నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పాడు. ఇదే కదా సారాంశం. అంటే ఆ మొత్తం స్పీచ్ అయిన తర్వాత జరిగింది ఏంది, తాడేపల్లిలో ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టాడు. ఎమ్మెల్సీలతో పెట్టినటువంటి సమావేశంలో ఎమ్మెల్సీలకి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆయన ఆశ ఏంటంటే అసెంబ్లీలో అయితే ప్రతిపక్ష హోదా కూడా లేదు, విపక్షమే. మండలిలో అయితే ప్రతిపక్ష హోదా ఉంది, మెజారిటీ ఉన్నారు. ప్రతిపక్ష హోదా అసలు మెజారిటీ ఉన్నారు, వైసీపీ అక్కడ మెజారిటీ ఉంది. కాబట్టి ఏదైనా బిల్స్ ఇంపార్టెంట్ వస్తే అక్కడ అడ్డుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే 3 రాజధానుల బిల్లుని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఉంది మండలిలో, మెజారిటీ. అక్కడ మండలి చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన షరీఫ్ ఉన్నారు. ఆ రోజున 3 రాజధాని బిల్లుల్ని అక్కడ ఆయన ఆపేసి తర్వాత కోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాబట్టి బిల్స్ ను ఆపొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు గట్టిగా నిలబడండి అని చెప్తున్నాడు. ఆయన మొత్తం స్పీచ్, ఆయన దిశానిర్దేశం మొత్తం కనుక వింటే మనకి ఏమర్థం అవుతుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జారిపోతున్నారు, జారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారాన్ని అందుకొని ఆయన మీరు భయపడద్దు, మీరు పోరాడండి, జనంలో ఉండండి, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి, 5 సంవత్సరాలు అనేది కళ్ళు మూసుకొని తెలిస్తే వస్తుంది 5 సంవత్సరాలు అనేది ఆయన స్పీచ్ ఇస్తున్నాడు. అంటే పార్టీ నిలబడదు, పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు అనేది ఆయనకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆయన నిలుపుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి స్పీచ్ ఇచ్చాడు ఆయన. ఆ మొత్తం స్పీచ్ని వింటే, ఆయన ఇచ్చిన డైరెక్షన్ వింటే గనక పార్టీ జారిపోతుంది, జారిపోకుండా ఉండేటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలు కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనలో కనిపిస్తుంది ఆ స్పీచ్ కనుక వింటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఆ మొత్తం దాంట్లో, నేను పాదయాత్ర చేసినప్పుడు వయసులో ఉన్నాను, అంత ఎనర్జీ ఉంది, అదే ఎనర్జీ ఇప్పుడు కూడా ఉంది, నా వయసు ఏం మేరలేదు అని చెప్పి చెబుతున్నాడు. నా శరీరం నాకు సహకరిస్తుంది, అంతా నేను ఎనర్జెటిక్ గా ఉన్నాను, మళ్ళీ చేస్తాను అని చెప్పి ఆయన ప్రచారంలో కూడా అదే చెప్పాడు. అదేది పనికి వస్తుంది అనుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆ ముసలాయన అని అంటూ ర్యాగింగ్ చేశాడు చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు వయసు అనేది ఎవరికైనా వస్తుంది, అది సహజం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 51 years, ఆయన ఇంకొక 4 సంవత్సరాలు పోతే 55లో పడిపోతాడు, అంతే కదా. 55లో పడేపటికి పాదయాత్ర ఒకవేళ అనుకుందాం లాస్ట్ 1 year లో చేస్తాడు, అంతే కదా. అప్పటికి 54 years వస్తాయి. అప్పటికి ఇదే ఎనర్జీ ఉండాలిగా. ఇప్పుడు మనుషులకు ఎవరికి కూడా సేమ్ ఎనర్జీ ఉండదు కదా. అంటే పాదయాత్ర చేయొచ్చు, దాన్ని తప్పట్లేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 60 సంవత్సరాలు చేశాడు కదా, దాన్ని తప్పట్లేము, మనం చెయ్యొచ్చు. కానీ వయసుని కంపేర్ చేయడం అనేది ఆయనకి బ్యాడ్. ఎందుకు ఆ విధంగా అతను నవమన్మంతుడు అనుకుంటున్నాడేమో తెలియట్లా. ఎవరైనా సరే ముసలాళ్ళు అయిపోవాల్సిందే. సో ఆయన వయసు గురించి పదే ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాడు. ఓటమి చెందిన తర్వాత ఓటమి కారణాలు ఏంటి అనేది కొంచెం పోస్ట్ మార్టం చేసుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ లో అది కనపట్ల. అది ఎంతసేపటికి ఆయన ఉన్నటువంటి 9 వెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక ఆందోళన, ఒక హైరాణ కనపడుతుంది ఆయన స్పీచ్ లో. ఎందుకనంటే ఇప్పుడు మనం నిలబడదు, ఇదే హానీమూను, ఎన్డీఏ, ఆ తర్వాత 2 తప్పులు చేశాడు ఇప్పటికే, శిశుపాళ్ళు చాలా తప్పులు చేస్తాడు, మనం ప్రజల్లోకి యాక్టివ్గా వెళ్ళడానికి అవకాశాలు బాగుంటాయి అని చెప్తున్నాడు. అంటే తప్పులు చేయాలి చంద్రబాబు నాయుడు అని కోరుకుంటున్నట్టున్నాడు ఆయన. సో తప్పులు చేస్తే మనం వెళ్ళిపోవచ్చు ప్రజల్లోకి అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రత్యేక హోదా
అన్నాడు. ప్రత్యేక హోదా అసలు ఇతనికి అర్హత ఏముంది? 2019 నుంచి మొన్నటి వరకు 22 మంది ఎంపీలు ఆయన చేతిలో పెట్టుకుని ఏ రోజైనా ప్రయత్నం చేశాడా? ఒక పేపర్ మీద రిక్వెస్ట్ చేయడం తప్పితే ఏ రోజు ప్రయత్నం చేయాలి ఆయన. మరి ఆ రోజు బలం లేదు, మన అవసరం లేదు, అందుకని ఇవ్వలేదని చెప్తున్నాడు. మరి అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎట్లా తీసుకొచ్చుకున్నాడు? 22 మంది ఎంపీలు పెట్టుకొని నీ బెయిల్ కాపాడుకున్నావు కదా, తర్వాత నీ కేసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా లైజనింగ్ చేసుకున్నావు కదా, ఇవన్నీ చేసుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొచ్చుకోలేవు? ఇప్పుడు ఆ రోజు నువ్వు ప్రత్యేక హోదా నిజంగా తీసుకురావాలనుకుంటే 22 మంది ఎంపీలు ఉంటే 22 మంది ఎంపీలతో తీసుకొచ్చుకోవచ్చు కదా. నీకు రాజ్యసభలో మద్దతు ఇచ్చావు కదా, సరే లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంది, ఓకే. రాజ్యసభలో మద్దతు ఇచ్చావు కదా, అన్నిటికీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా నీకు ఏ బిల్లు పాస్ కాలేదు కదా, పాస్ కాదు కూడా. మరి అలాంటప్పుడు నీకు రాజ్యసభలో ఎందుకు మద్దతు ఇచ్చావు? రాజ్యసభలో నేను మద్దతు ఇవ్వను, నాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడగచ్చు కదా. ఏ రోజు అడగలేదు, డిమాండ్ చేయలేదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండో తప్పు చేశాడు. మొదటి తప్పేమో అందరినీ కార్యకర్తలందరినీ చంపేయటం, రెండో తప్పేమో ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయకపోవటం అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ రెండు అంశాలతోటి మనం జనాల్లోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక సూచన వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు నిలబడాలి కదా, జనాల్లోకి వెళ్ళాలంటే నిలబడగలిగి ఉండాలి కాబట్టి నిలబడలేరు అనే అర్థమైంది కాబట్టి మనం నిలబడాలి అని చెప్పి ఆయన అంటే కేడర్లో జోష్ నింపేందుకు అంటారా ఇది ఇటువంటి వ్యాఖ్యలు? అంతే, కేడర్ నిలబడదు, లీడర్లు నిలబడరు, పార్టీ నిలబడదు అనేటువంటి ఆందోళనతోటి ఆయన మనం నిలబడదాం, భయపడద్దు, మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత వస్తాం, కళ్ళు మూసి కళ్ళు తెలిసే లోపల 5 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఇలాంటివన్నీ చెప్తున్నాడంటే దాని అర్థం ఏంది? ఆల్రెడీ మునిగా పడవ అనేది అర్థమవుతుంది ఆయనకి. మునిగా పడవ అనేది అర్థమయ్యి మునిగే పడవలో నుంచి వాళ్ళు మునిగిపోతారేమో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో, జారిపోతారేమో అనేటువంటి యాంగిల్లో వాళ్ళు పట్టుకుంటున్నారు ఆయన్ని. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఈ స్పీచ్ నాకైతే అలా అనిపిస్తుంది, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్. అయితే అసలు ఆయన ఇప్పుడు శుక్రవారం రోజు కోర్టుకు హాజరు కావాలి, ఆయన కేసులు ఉన్నాయి, ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఆయనకే తెలియదు. మొన్న ఏం మాట్లాడారు? గతంలో కంటే ఇబ్బందులు ఈసారి ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయనే చెప్పాడు. గతంలో ఇబ్బందులు అంటే ఏంటి? జైలే కదా. ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. మరి ఈయన జైలుకి పోతే అసలు పార్టీ ఆడుంటుంది? గతంలో వేరు, గతంలో సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. గతంలో తల్లి చెల్లి అందరూ ఉన్నారు, ఇవాళ ఎవరు లేరు కదా, తల్లి చెల్లి ఆయన పక్షాలు లేరు కదా. చేసిన తప్పుల్ని ఆయన సవరించుకోకుండా మనం అన్నీ చేసాము, ఇవాళ కూడా అదే చెప్తున్నాడు. ఇందాక మీటింగ్లో అదే కదా చెప్తుంది, ఇవాళ కూడా మనం అన్నీ చేసాము, ఇవ్వాల్సినవి ఇచ్చాము, పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చాము, మనకి ఏదో జరిగింది, మోసం జరిగింది, ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆయన ఆ ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చి వాస్తవాలకి దగ్గరగా అనుకుంటే ఆయన తప్పులు సర్దిద్దుకు కానీ ముందుకు వెళ్ళగలిగితే ఏదన్నా ఉపయోగం ఉంటుంది. అసలు తనేం తప్పు చేయలేదనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నీకు ఎలా పార్టీ బాగుపడుతుంది? పార్టీ ఎలా బాగు చేయగలడు ఆయన? జరిగిన తప్పు ఏంటి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఆయన మనం అన్ని ఇచ్చాము, మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం, విద్యని సంస్కరించాం, వైద్యాన్ని సంస్కరించాం, ఇన్ని చేసాము, మళ్ళీ ప్రజలు తెలుసుకుంటారు, శిశుపడులు తప్పులు చేస్తాడు, చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడు, తప్పులు చేసిన తర్వాత మనం వెళ్దాం ప్రజల్లోకి, అప్పుడు పాదయాత్రకి నాకు శక్తి ఉంది, మీరేం భయపడద్దు, నేను పోరాడతాను, నేను ఉంటాను అని చెప్తాను. నువ్వు ఉంటే కదా జైలుకు పోకుండా ఇవన్నీ చేసేది. సో కాబట్టి దేవుడి స్క్రిప్ట్ అని ఆయన భాషలో చెప్పాలంటే వేరే ఉంటుంది. ఈయన అనుకున్నట్టు అన్ని జరగవు కదా. ఇప్పుడు ప్రజలు ఎలా తిరస్కరించారు ఆయన్ని? రావణ కష్టం అవుతుంది రాష్ట్రం అంటున్నాడు ఆయన. 2019 నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏం చేశాడు ఆయన రాష్ట్రాన్ని? ఆయన ఆలోచించుకోవాలి. అదే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రతిపక్షం అయితే ఉండాలి, ప్రతిపక్షం హోదా లేదా, ఆయనకి విపక్షం ఉంది. విపక్షంలో ఉన్నప్పటికి కూడా నీకు 39.6%, 7% వచ్చింది కాబట్టి సుమారుగా నువ్వు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల్ని అవేర్నెస్ కల్పించాలి. అది లీడర్ లక్షణం. అసలు నేను తప్పే చేయలేదు అన్నప్పుడు నువ్వు సర్దిద్దుకునే వెసులుబాటు ఎక్కడ ఉంటుంది, అవకాశం ఎక్కడ ఉంటుంది? తప్పు చేశాడు కాబట్టి ప్రజలు శిక్షించరు, లేదంటే శిక్షించరు కదా. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు బీజేపీ ఎంపీలు పోటీ చేసిన చోట 40,000 నుంచి 60,000 దాకా క్రాస్ ఓటింగ్ చేశారు. ఎందుకు చేశారు మరి? ప్రజల అమాయకులా? నేనే ఆశ్చర్యపోయా, ఎంత తెలివిగా ఉన్నారు పబ్లిక్ అనేవాళ్ళు అనేది. ఇప్పుడు బీజేపీ ఎంపీలు పోటీ చేసిన గెలిచిన ఎంపీల దగ్గర క్రాస్ ఓటింగ్, ఓడిన ఎంపీల దగ్గర, గెలిచిన ఎంపీల దగ్గర మినిమం 40,000 నుంచి 60,000 దాకా క్రాస్ ఓటింగ్ చేశారు. అంటే అక్కడ వచ్చిన ఎమ్మెల్యేల కన్నా కూడా వాళ్ళకి తక్కువ వచ్చినాయి ఓట్లు. సో కాబట్టి ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు జగన్మోహన్ రెడ్డి.
ఒకవేళ నిజంగా రాజకీయాల్లో ఇంకా కంటిన్యూ చేయాలి, మళ్ళీ సీఎం కావాలనుకుంటే ఆయన చేసిన తప్పుల మీద ఆయన పోస్ట్ మార్టం చేసుకొని రెక్టిఫై చేసుకొని వెళ్ళాలి. నేనే తప్పు చేయలేదు అని లీడర్లకు చెప్తే లీడర్లు ఆయన ఇంకా మారలేదు ఈయన అని చెప్పి ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు. ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది నెరవేరదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.